హాయ్ ఫ్రెండ్స్, యారాడైల రూట్లోని లైట్ హౌస్ని విజిట్ చేయబోతున్నాం. రండి చూసేద్దాం. ప్రతిరోజు కూడా ఇది 3 గంటల నుంచి 5 గంటల లోపు మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషికి 10 రూపాయల చొప్పున టికెట్ కలెక్ట్ చేస్తారు. సో వెళ్ళే రూట్లో ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. సో ఎంట్రన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో లోపల చూసుకుంటే మ్యాప్స్ ఎక్కడెక్కడ లైట్ హౌసెస్ ఉన్నాయి, సో దేంతో నిర్మించబడ్డాయి ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా అక్కడ వాల్ పేపర్స్లో మనం చూడగలుగుతుంటాం. సో ఈ విధంగా మనం చూస్తున్నట్టయితే కనిపిస్తుంటాయి వాల్ పేపర్స్. సో పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. సో పైన చూసినట్టయితే యూజ్ చేయలేనప్పుడు ఈ విధంగా క్లాత్ యూజ్ చేసి ఉంచుతారు. సో మనం చూస్తున్నాం. సో అంతా కూడా గ్లాస్తో మేడపై ఉంటుంది. దీని యూజ్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, సముద్రం నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిప్స్కి కూడా సముద్రానికి తీరం ఇక్కడ ఉంది అని చెప్పి చూపించడానికి నైట్ టైం ఎక్కువగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో అందుగురించి పవర్ఫుల్ బీమ్ని దీని ద్వారా ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఈజీగా షిప్స్ అనేవి సో మన కోస్టల్ ఏరియాని లేదంటే సముద్ర తీరాన్ని ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే రాడార్ స్టేషన్, రాడార్. ఈ రాడార్ యొక్క యూజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సముద్రంలో ఉన్న ఎక్కడ షిప్స్ ఎంత దూరంలో ఉన్నాయి, సో రేడియో వేవ్స్ని పంపించి దాని యొక్క ఉనికిని లేదంటే దాని యొక్క డిస్టెన్స్ని కనుక్కోవడానికి ఈ రాడార్ని యూజ్ చేసి కనుక్కుంటారనమాట. సో ఈ విధంగా రోల్ అవుతూ ఉంటుంది. మనం ఈ యాంగిల్లో చూసుకున్నట్టయితే కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. అలా 24 అవర్స్ అది తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో తద్వారా షిప్స్ ఎంత దూరంలో ఉన్నాయి మనకి, సో ఏమైనా థ్రెట్స్ ఉన్నాయి, ఎటువంటి అన్నోన్ షిప్స్ ఉన్నా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ రాడార్ని యూజ్ చేస్తారు. సో ఈ విధంగా రోల్ అవుతుంది. సో అలాగ మనం వ్యూ కూడా చూసుకున్నట్టయితే చూడండి, ఆ వ్యూ కూడా చూసినట్టయితే అలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో పైన ఫ్లైట్ కూడా ఫ్లై అవుతుంది. సో చూడొచ్చు మీరు. సో చూడండి ఆ వ్యూ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. సో ఇందాక రైట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వ్యూని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మన ఆర్కే బీచ్ కోస్టల్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సిటీని కూడా మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. సో అంతా ఫిషింగ్ హార్బర్ చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్ వ్యూ ఫ్రెండ్స్. సో వైజాగ్లో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే సో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చూడండి అప్పుడు అక్కడ పోర్ట్ కడదాం అనుకున్నారంట. సో అది క్యాన్సిల్ అవ్వడం వల్ల గంగవరానికి షిఫ్ట్ అయిపోయింది అది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అంతా కూడా. సో నైట్ టైం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో లైట్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా